టెక్స్ట్ అనేది ఉంది. అంటే 1+ సంథింగ్ బుల్లెట్ జెడ్ బ్లూటూత్ అని ఇలాంటిది ఒక టెక్స్ట్ అనేది ఉంది. అంటే ఈ టెక్స్ట్ మొత్తం ఎంత ఉంటుందో చూద్దామని చూస్తే ఎంత ఉంటుందంటే 200 బైట్స్ అనేది ఉంటుందన్నమాట. అంటే 200 బైట్స్ ఉంటుంది. అలానే ఇక్కడ ఉన్న ఈ పిక్ చూశాను. ఈ పిక్ అనేది ఎంత ఉందంటే ఈ ఇయర్ ఫామ్స్ పిక్ 200 కేబీస్ ఉంటుందన్నమాట మినిమం. అంటే ఇక్కడ ఉన్న ఈ టోటల్ ఈ పేజీలో ఈ పేజీ చుట్టూరు ఉన్నాయి చూడు, ఈ పేజీ చుట్టూరు ఉన్న ఈ టెక్స్ట్ మొత్తం ఎంత ఉంటుంది, ఈ ఇమేజ్ మొత్తం కలిపి ఎంత ఉంటుంది అని తెలుసుకున్నానంటే మినిమం ఒక 1.5 MB ఉంటుంది అనమాట. అట్లీస్ట్ 1 MB ఉంది అనుకున్నాను. అంటే ఒక ఈ-కామర్స్ వెబ్సైట్ లో అవైలబుల్ అయ్యే ఏ ప్రోడక్ట్ యొక్క టెక్స్ట్ అయినా కానీ ఇమేజ్ అయినా కానీ అక్కడ ప్లేస్ చేయాలి అంటే బ్యాక్ అండ్ డెవలపర్ ఎంత డేటాని వాడతారని మనకు అర్థమైందంటే 1.5 MB డేటాని వాడతారని అర్థమైపోయింది. ఎక్కడ అలానే ఈ అమెజాన్ లోపల ఒక ప్రోడక్ట్ కి అయితే 1 MB అనేది ఉంటుంది అని నాకు అర్థమైంది. అదే ఒక అమెజాన్ లో అసలు ఎంత ఉన్నాయి ప్రోడక్ట్స్ చూద్దాం అనుకున్నాను, ఎన్ని ఉంటాయో చూద్దామని చూస్తే వర్క్ కొలుద్దాం అనుకున్నాను. అమెజాన్ లోకి వెళ్ళాను, ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటాయో చూద్దాం అనుకుంటే అసలు తిప్పే కొందుకు ఏమవుతుందంటే అవి వస్తానే ఉన్నాయి, చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఎన్ని వస్తున్నాయి అంటే ఇంకా బ్రౌజ్ చేసుకుంటా వెళ్తానే ఉంటే, కిందకి వెళ్తా డ్రాగ్ చేసుకుంటా వెళ్తా ఉంటే చాలా వస్తా ఉన్నాయి. అరే ఏంద్ర ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి అనుకున్నాను. అసలు ఎన్ని ఉంటాయో చూద్దామని కనుక్కుంటే నాకు అప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసి ప్రోడక్ట్స్ వెబ్సైట్ లో 350 మిలియన్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేది వీళ్ళ యొక్క వెబ్సైట్ లో స్టోర్ చేసి ఉంటాయి అనమాట. అంటే ఒక అమెజాన్ అనే వెబ్సైట్ లో 350 మిలియన్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఒక ప్రోడక్ట్ కి అయితే ఎంత ఉంటుందని చెప్పాను డేటా 1.5 MB ఉంది. అదే ఈ 350+ మిలియన్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ మొత్తాన్ని ఈ వెబ్సైట్ లో స్టోర్ చేయాలంటే వాళ్ళకి ఎంత డేటా అవసరం అయిందంటే దాదాపు 1 టెరాబైట్ డేటా అవసరం అనమాట. 1 టెరాబైట్ అంటే ఎంత 10,000 జీబీస్ యొక్క డేటా అవసరం అనమాట. అంటే ఈ వెబ్సైట్ ని కనుక నేను వాడాలి అంటే నాకు ఎంత డేటా కావాలన్నా 10,000 కంటే ఎక్కువ డేటా అనేది ఉన్నప్పుడు మాత్రమే, జీబీస్ కంటే ఎక్కువ డేటా ఉన్నప్పుడు మాత్రమే ఇది వాడగలను. అంటే యాక్చువల్ గా కొనాలంటే మన ల్యాప్టాప్స్ కానీ మన మొబైల్స్ కానీ చాలా తక్కువ ఉంటుంది అనమాట స్టోరేజ్ డివైస్. నాకు 10,000 జీబీ అనేది నా ఫోన్ లో ఉండదు కదా, నేను బాగా రిచ్ కిడ్ అనుకున్నాను. అప్పుడు నా ల్యాప్టాప్ ఎంత ఉందంటే బాగా కాస్ట్లీ ల్యాప్టాప్ కొన్నాను. ఎంత కాస్ట్లీ ల్యాప్టాప్ అయినా కానీ ఏమవుతుందంటే ఈ 10,000 జీబీ డేటా ఇది వాడాలి అంటే నాకు 10,000 జీబీ డేటా కావాలి కదా. అలానే ఇంకొక ఫ్లిప్కార్ట్ అనే ఒక వెబ్సైట్ ని కూడా వాడదాం అనుకున్నాను నా ల్యాప్టాప్ లో. అప్పుడు వాడాలి అనుకుంటే ఇంకా ఎక్కువ డేటా అవసరం కదా. అంటే ఈ ప్రోడక్ట్స్ వాడడానికే మనకి ఇంత డేటా అవసరం అవుతుంది. అంటే ఇంత డేటా మొత్తం యాక్చువల్ గా మన ఫోన్ లో అవైలబుల్ అవుతుందా అంటే అవ్వదు. మన ఫోన్ అనేది అంత 64 GB ఉన్న డేటా అది. కానీ అమెజాన్ అనేది ఒక్క వాడాలంటే అది ఎంత ఆక్యుపై చేస్తుంది డేటాని, 10,000 GB కంటే ఎక్కువ డేటా అవసరం. కానీ మన ఫోన్ లో అంత స్పేస్ లేదు కదా. అంటే అదంతా కూడా డేటా అంతా కూడా మన ఫోన్ లో అయితే ఉండదు అనేది అయితే మీకు అర్థమైంది కదా. ఫ్లిప్కార్ట్ అనేది ఉంటుంది మన దగ్గర, వాట్సాప్ అనేది ఉంటుంది, ఇట్లా చాలా రకాల వెబ్సైట్స్ అనేవి ఉంటాయి కదా, వెబ్ అప్లికేషన్స్. ఈ వెబ్ అప్లికేషన్స్ కి సంబంధించిన డేటా అంతా కూడా కావాలంటే మన ఫోన్ అనేది అసలు సపోర్ట్ చేయదు. కానీ ఇవన్నీ మన ఫోన్ లో ఉంటున్నాయి కదా. అలా ఉన్నాయి అంటే కారణం ఏంటంటే ఈ డేటా అంతా కూడా మన ఫోన్ లోకి రావటం లేదు. ఎక్కడికి వెళ్తుంది అంటే ఈ టోటల్ డేటా మొత్తం మన ఫోన్ లో అయితే వాళ్ళు ఉంచరు. ఎలా ఉంచుతారంటే ఆ మొత్తాన్ని ఉంచాలని వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాక్ ఎండ్ ఒక టెక్నాలజీ ద్వారా ఏం చేస్తారంటే దీన్ని భద్రపరుస్తారు. అది ఎలానో చూద్దాం. అది ఏందో చూసే ముందు ఏంటంటే మన ఫోన్ లో ఈ కామర్స్ వెబ్సైట్ ద్వారా ఉండే డేటా మొత్తం కూడా మన ఫోన్ లో అయితే వాళ్ళు ఉంచరు. ఆ డేటా మొత్తం కూడా ఎక్కడ ఉంచుతారంటే ఆ డేటాని మొత్తాన్ని తీసుకెళ్లి ఒక డేటా బేస్ లో అయితే ఉంచుతారు. అంటే ఏ ఈ కామర్స్ వెబ్సైట్ కి సంబంధించిన టోటల్ డేటా మొత్తాన్ని కూడా మన ఫోన్ లో అనేది ఉండదు. ఆ డేటా మొత్తం కూడా ఎలా ఉంటుందంటే ఇంకొక చోటకి తీసుకెళ్లి భద్రపరుచుస్తారు. దానిని ఏమంటారంటే డేటా బేస్ అని పిలుస్తారు. అంటే డేటా బేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఓకే, గుడ్. ఎక్కడన్నా డౌట్ ఉందా? చాలా ఇంపార్టెంట్. ఇది అర్థం కాకపోతే మనం ఎప్పటికీ చేయలేమన్నమాట. ఎక్కడన్నా డౌట్ ఉందా కళ్యాణు? ఏమన్నా డౌట్ ఉందా? యా అనేది చూద్దాం. సో
ఆ డేటాబేస్ గురించి మనం ఒక్కసారి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. డేటాబేస్ అనగానే ఏందో ఒకసారి అర్థం చేసుకుందాం. ఆ డేటాబేస్ అంటే ఏంటంటే నాన్న డేటా డీల్స్ అంటే డేటాతో డీల్ చేయడాన్ని డేటాతో మనం డీల్ చేయడాన్ని ఏమంటారంటే నాన్న డేటాబేస్ అని పిలుస్తారు. ఈజీగా డేటాతో డీల్ చేయడాన్ని ఏమంటారంటే నాన్న డేటాబేస్ అని పిలుస్తారు. అంటే డేటాతో డీల్ చేయడం ఏంది? డీల్ చేయడం అంటే ఏందో నాకు అర్థం కాలేదు. అంటే ఏంది అంటే ఒక డేటాతో మనం డీల్ చేయాలంటే ఏం డీల్ చేస్తామంటే స్టోరేజ్ చేయడం కానీ, ఆర్గనైజ్ చేయడం కానీ, లేదా యాక్సెస్ చేయడం కానీ, లేదా అప్డేట్స్ చేయడం కానీ, ఏమన్నా చేయడానికి ఏమంటారంటే డేటాబేస్ అనేది చేస్తుంది అనమాట. అది ఏంటిది అనేది ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. డేటాబేస్ అనే వర్డ్ని తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. డేటాబేస్ అంటే ఏమని చెప్పాను? ఏ ఈ కామర్స్ వెబ్సైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం వాడుతూ ఉంటామే కానీ దానికి సంబంధించిన డేటా మొత్తం కూడా మన ఫోన్లో ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే కంప్యూటర్ ఆపరేటర్ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళందరూ ఈ యాప్స్ డెవలప్ చేసే వాళ్ళందరూ ఏం చేస్తారంటే మనం ఒక గేమ్ ఆడడానికి మనకు ఒక సాఫ్ట్వేర్ ఆ సాఫ్ట్వేర్ కి సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మన ఫోన్ లోకి ఇచ్చేసేయరు అనమాట. ఆ డేటా మొత్తాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే వేరొక చోట భద్రపరుస్తారు. ఆ భద్రపరిచే దాన్ని దేంట్లో భద్రపరుస్తారంటే ఒక డేటాబేస్ లో భద్రపరచడం అనేది జరిగిద్ది అనమాట. అంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ డేటాబేస్ అనే పదం గురించి మనం ఇంకొంచెం డీప్ గా అనలైజ్ చేద్దాం అనుకున్నాం. డేటాబేస్ అంటే అసలు ఏమంటారంటే డేటాతో డీల్ చేయడాన్ని ఏమంటారంటే నాన్న జనరల్ గా డేటాబేస్ అని పిలుస్తారు. డేటాతో డీల్ చేయడం అంటే డీల్ చేయడం అంటే ఏంటి? ఒక హార్డ్ గా ఉండే ఒక పాము వచ్చింది. ఆ పాము నువ్వేం చేసావు? డీల్ చేసావు. కంట్రోల్ చేయడాన్ని డీల్ అంటారు కదా. అంటే ఆ పాముతో ఏదో డీలింగ్ కనుక నువ్వు చేసావు అనుకో దానినే ఇక్కడ డేటాబేస్ అని పిలుస్తారు. ఆ డేటాతో డీల్ చేయడం అంటే ఏం చేస్తారంటే స్టోర్ చేయడం కానీ, ఆర్గనైజ్ చేయడం కానీ, యాక్సెస్ చేయడం కానీ, అప్డేట్ చేయడం కానీ, డేటాతో వీటిని గనక చేస్తే దానినే ఏది ఉపయోగిస్తారంటే డేటాబేస్ లో ఉపయోగిస్తారు. అంటే ఏందో చూద్దాం. స్టోర్ అంటే ఏదో చూద్దాం. మన ఈ కామర్స్ వెబ్సైట్ ని గనక చూస్తే ఈ కామర్స్ వెబ్సైట్ చూశాను. ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్ అనే దాంట్లోకి వెళ్ళాను. అమెజాన్ లోకి వెళ్ళి నాకేం కావాలనుకున్నా అంటే కుక్కర్ అని తీసుకున్నాను. కుక్కర్ కొందాం అనుకున్నాను. అంటే ఈ కుక్కర్ ని కనుక తీసుకుంటే ఈ ప్రోడక్ట్ ఉంది కదా, ఈ ప్రోడక్ట్ తాలూకు చాలా సమాచారం ఇచ్చాడు. అంటే నాకు ఈ కుక్కర్ బాగా నచ్చింది. ప్రెస్టేజ్ పిజియన్ కుక్కర్ కొందాం అనుకున్నాను. ఈ పిజియన్ కుక్కర్ సంబంధిస్తే ఈ పిజియన్ కంపెనీ ఎవరు పెట్టారు, ఆ ప్రోడక్ట్ దేంతో తయారు చేశారు, ఇక్కడ చూడు, ఇక్కడ ఆ ప్రోడక్ట్ దేంటిది, ఎలా హ్యాండిల్ చేయాలి, దానికి ఏ హ్యాండిల్ ఉంది, అది ఎంత గ్రిప్ ఉంటుంది, ఎంత సైజ్ ఉంది, ఎంత వెయిట్ ఉంటుంది అని దీని యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఏం చేశారంటే ఇక్కడ స్టోర్ చేయడాన్ని ఏమంటారంటే ఈ డేటా మొత్తాన్ని కూడా ఇక్కడ ఉంచడాన్ని ఏమంటారంటే స్టోర్ అని పిలుస్తారు. అంటే డేటా మొత్తం యొక్క ప్రోడక్ట్ తాలూకు సమాచారం మొత్తం కూడా దాచడాన్ని ఏమంటారంటే స్టోరేజ్ అని పిలుస్తారన్నమాట. అర్థమైందా? అంటే డేటా తాలూకా ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రోడక్ట్ సమాచారాన్ని మొత్తాన్ని మనం ఏం చేస్తాము? దాచుకుంటా ఉంటాం. అంటే స్టోరేజ్ అంటే మనకు అర్థమైపోయింది. అంటే డేటాతో డీల్ చేయడానికి డేటాబేస్ అంటారని చెప్పాను కదా. ఈ డేటాతో మనం ఎలా చేస్తామంటే ప్రోడక్ట్ కి సంబంధించిన సమాచారాన్ని మొత్తాన్ని కూడా చేస్తాము, స్టోర్ చేయడం అనేది జరిగింది. అందుకని స్టోర్ అని షార్ట్ గా పిలుచుకున్నాను. గుడ్. రెండో దాంట్లోకి వెళ్దామా? అర్థమైనట్లేనా? ఓకే, గుడ్. అలానే ఆర్గనైజ్ అనేది చేస్తాం. డేటాని ఏం చేస్తాము? ఈ డేటాబేస్ లో మనం ఏం చేస్తాము? స్టోర్ చేస్తాము, ఆర్గనైజ్ చేస్తాము, యాక్సెస్ చేస్తాము, ఇంకా అప్డేట్ చేస్తాం. ఆర్గనైజ్ చేయడం అంటే ఏం చేస్తామంటే డేటాబేస్ లో ఎలా ఆర్గనైజ్ చేస్తామంటే ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్ లైక్ ఈ అమెజాన్ అనే ఒక వెబ్సైట్ లోకి వెళ్ళాను. ఈ వెబ్సైట్ లోకి వెళ్తే నాకు ఏమొచ్చింది అంటే వన్ సెకండ్, amazon.in. ఈ amazon.in లోకి వెళ్తే నాకు ఇక్కడ చూడు, ఇక్కడ ఏదైనా ఒక ప్రెషర్ కుక్కర్ ఉందనుకో, ప్రెషర్ కుక్కర్ కి సంబంధించిన అన్ని ఈ ఒక్క పిక్ క్లిక్ చేస్తే చాలు, ప్రెషర్ కుక్కర్ కి సంబంధించిన అన్ని వచ్చేస్తాయి. చూడనా, అన్ని ప్రెషర్ కుక్కర్ అన్ని ఒక చోట పెట్టేసేసాడు. అదే నాకు ల్యాప్టాప్స్ కి సంబంధించాను, ల్యాప్టాప్స్ అని కొట్టానుకో, ల్యాప్టాప్ కి సంబంధించిన అన్ని ఒక చోటకు వచ్చేస్తాయి.
అలాంటి టీవీస్ అని కొట్టాను, టీవీస్ కి సంబంధించిన అన్ని రకాల ప్రోడక్ట్స్ అన్ని వచ్చేస్తాయి చూడు. ఏ టీవీ, సోనీ టీవీ అని, ఎల్జీ టీవీ అని, వెస్టింగ్ అని, సోనీ అని, దానికి సంబంధించిన అన్ని ఒకే చోట పెట్టారు చూడు. అలానే నాకు నాకు మిక్సర్ గ్రైండర్లు కావాలనుకున్నాను. ఆ మిక్సర్ గ్రైండర్స్ అన్నిటిది చూడు ఒకే చోట పెట్టేశారు. మిక్సర్ గ్రైండర్లు కావాలనుకో, మిక్సర్ గ్రైండర్స్ వాటికి సంబంధించిన కంపెనీ, మనం వాడే వెబ్సైట్ లో వాడే అన్ని రకాల కంపెనీస్ అన్ని ఒకే చోట ఉంటాయి కదా. అలా ఒకే చోట ఉంచడాన్ని ఏమంటారంటే నాన్న ఆర్గనైజ్ అని పిలుస్తారు. అంటే ఒక డేటాబేస్ లో ఏం చేస్తారు, స్టోర్ చేస్తారు, ఇంకా ఆర్గనైజ్ చేస్తారు. స్టోర్ చేయడం అంటే ఏంది, ఆ డేటాబేస్ లో ప్రోడక్ట్ తాలూకు సమాచారం మొత్తం కూడా, అంటే ఆ ప్రోడక్ట్ తాలూకు సమాచారం మొత్తం కూడా ఉంచడాన్ని ఏమంటారంటే స్టోర్ చేయడం అంటారు డేటాబేస్ లో. అలా ఆర్గనైజ్ చేయడం అంటే ఏంది, ఆ ప్రోడక్ట్ తాలూకా కుక్కర్లన్నీ ఒకవైపు ఒక చోట, ఫోన్లన్నీ ఒక చోట, ల్యాప్టాప్ యొక్క సమాచారం ఒక చోట, అన్ని గ్రూపులుగా పెట్టుకున్నాం అనుకో, దాన్ని ఆర్గనైజ్ అని పిలుస్తారనమాట. అక్కడ అర్థమైతే చాలు అనమాట. ఇంకోటి యాక్సెస్ అంటే ఏందో చూద్దాం. ఇప్పుడు యాక్సెస్ చేయడం అంటే ఏందో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడికి వెళ్ళాను నేను, నాకు కుక్కర్ కావాలనుకున్నాను. ఈ కుక్కర్ ని క్లిక్ చేయగానే ఏమర్థమైందంటే ఈ కుక్కర్ అనేది ఓపెన్ అయ్యింది. ఈ కుక్కర్ కి ఎంత ప్రైస్ ఉందో చూడు, 3699 అని ఉంది. అంటే ఈ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ ఎంత ఉందంటే 3699 అనేసి ప్రైస్ అనేది అర్థమైంది. అలానే ఇక్కడ స్లైడ్ లో కనుక వెళ్తే ఇంకోటి కూడా ఉంటుంది చూడు. ఏముంటుంది అంటే ఇక్కడ కనుక ఈ స్లైడ్ లో కనుక చూస్తే చూడు, ఈ బాక్స్ ప్రోడక్ట్ తాలూకా కాస్ట్ ఉంది. ఇంకోటి ఏముంటుంది, ఇన్ స్టాక్ అని, అవుట్ ఆఫ్ స్టాక్ అని అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కదా. అంటే ఈ ప్రోడక్ట్ స్టాక్ ఉందా లేదా, దీని ప్రైస్ ఎంత అనే సమాచారాన్ని ఉంచడాన్ని ఏమంటారంటే యాక్సెస్ అని పిలుస్తారు. అంటే ఒక డేటాబేస్ లో ఏం చేస్తారంటే ఆ ప్రోడక్ట్ స్టాక్ లో ఉందా, అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉందా, లేదా దాని యొక్క ప్రైస్ ఎంత, పెరిగిందా అని ఇన్ఫర్మేషన్ దాచడాన్ని ఏమంటారంటే యాక్సెస్ చేయడం అని పిలుస్తారు అనమాట. లాస్ట్ వన్ అప్డేట్ అంటే ఏందో చూద్దాం. అప్డేట్ అంటే ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఒక ఈ కామర్స్ ఒక వెబ్సైట్ ఉంది. అది ఏంటంటే అమెజాన్ వాళ్ళు ఆ ప్రోడక్ట్స్ అన్నిటిని ఏం చేస్తారు, ఒక వేర్ హౌస్ లో ఉంచుకుంటారు. ఆ వేర్ హౌస్ లో ఉన్నప్పుడు ఏమవుతుంది, చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి కదా. ఈ రోజు కొంతమంది కొంటా ఉంటారు, కొనగా ఏమవుతుంది, ఆ ప్రోడక్ట్ అంతా కూడా డెలివరీ అయిపోతుంది. వెంటనే ఏం చేస్తారు, వాళ్ళు వేరే ప్రోడక్ట్ తెచ్చుకుంటా ఉంటారు కదా. అలానే మన యొక్క డేటాబేస్ లో కూడా ఏమవుతుందంటే రోజు కూడా ప్రోడక్ట్స్ అమ్మేయన్ని వెళ్ళిపోతా ఉంటాయి, కొత్త స్టాక్ వస్తా ఉంటది. ఆ వెళ్ళిన ప్రోడక్ట్ ని లాస్ చేసుకోవడం, వచ్చిన ప్రోడక్ట్ ని సేవ్ చేసుకోవడం, ఇలా చేయడాన్ని ఏమంటారంటే అప్డేట్ అని పిలుస్తారు. అంటే ఒక డేటాబేస్ లో మనం ఏం చేస్తామంటే, డేటాబేస్ అనగానే డేటాతో డీల్ చేయడం డేటాబేస్ అంటారు. డేటాబేస్ లో ఏముంటుందంటే స్టోరేజ్ చేయవచ్చు, మనము ఆర్గనైజ్ చేసుకోగలము, అలానే యాక్సెస్ చేస్తాము డేటాబేస్ లో, అలానే ప్రోడక్ట్ తాలూకా అప్డేషన్స్ అనేవి చేస్తా ఉంటాం. ఇంతవరకు అర్థమైతే మనకి చాలా బాగా అర్థమైనట్టే. అలాంటిది ఏందో అనేది ఒకసారి చూద్దాం. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏందో ఒకసారి ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని అసలు ఎలా జరిగిద్ది, ఈ డేటాబేస్ లో ఎలా జరిగిద్ది, టోటల్ ప్రాజెక్ట్ మొత్తం కూడా ఈ బ్యాక్ ఎండ్ అంటే ఎలా జరిగిద్ది ఏంది అనేది ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. మనకు అసలు బ్యాక్ ఎండ్ అంటే ఏంది అనేది టోటల్ గా ఒక్కసారిగా ఓవర్ వ్యూ అనేది ఒక్కసారి విందాం. అంటే ఏందో ఒకసారి చూద్దాం. ఇది వినే ముందులో ఏమన్నా డౌట్స్ ఉంటే ఒకసారి డిస్కస్ చేద్దాం. లేదు అంటే ఈ ఒక్క టాపిక్ వినగానే మనం ఇంకా రియల్ టైమ్ సినారియోస్ లోకి వెళ్ళిపోతాం అనమాట, టాస్క్ బేస్డ్ సిస్టమ్ లోకి. అంటే ఏందో చూద్దాం. బ్యాక్ ఎండ్ అంటే అసలు ఏం జరిగిద్ది, బ్యాక్ ఎండ్ అని మనం రోజు చెప్పుకుంటున్నాం. బ్యాక్ ఎండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తా ఉంటున్నారు. అంటే అది ఎలా ఉంటది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఉన్న మొదటి పిక్ గమనిస్తే ఏమంటే, ఫోన్ లో నేను ఏం చేశానంటే ఒక ప్రోడక్ట్ ని కొందాము అనుకుంటే అసలు ఏం జరిగిద్ది అనేది ఒకసారి చూద్దాం. ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనాలి అనుకున్నప్పుడు బ్యాక్ ఎండ్ గురించి అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఒక ప్రోడక్ట్, ఒక ఫోన్ లో ఒక అమెజాన్ అనే ఒక వెబ్సైట్ లోపల ఉన్న ఒక ఈ కామర్స్ వెబ్సైట్ లోకి వెళ్ళేసి నేను ఒక ఐటమ్ ని కొందామని కొనాలని బై నౌ అని కొట్టాను. బై నౌ అని కొట్టంగానే అదేమవుతుంది, వెంటనే రిక్వెస్ట్ అనేది ఏమవుతుందంటే వెళ్తుంది. ఒక రిక్వెస్ట్ అనేది ఎక్కడికి వెళ్తుంది, ఫోన్ లో ఉండి ఒకటి ఏదైనా కొందామని చేయగానే ఏమవుతుంది, ఆ రిక్వెస్ట్ మొత్తం కూడా వెళ్తుంది కదా. ఆ రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్తుంది, సర్వర్ దగ్గరికి వెళ్తుంది. అంతే క్లయింట్ సార్ అనే దాని గురించి చెప్పాము. ఏదైనా ఒక రిక్వెస్ట్ పంపడాన్ని ఏమంటారంటే క్లయింట్ అంటారు, ఆ రిక్వెస్ట్ ని రెస్పాండ్ ఇచ్చేదాన్ని సర్వర్ అంటారని చెప్పుకున్నాం కదా.
చెప్పుకున్నామా లేదా? అంటే ఇక్కడే మనకి ఏమైందంటే ఒక మొబైల్లోకి వెళ్ళాను, ఒక ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్ లోకి వెళ్ళి ఒక ప్రోడక్ట్ కొందాం అనుకున్నాను. ప్రోడక్ట్ కొందామని బై నో అని కొట్టంగా ఏమవుతుంది, ఆ బై నో ఏమవుతుందంటే అది బై నో దాని యొక్క సమాచారం రిక్వెస్ట్ బై నో వల్ల దాని యొక్క సమాచారం మొత్తం కూడా ఏమవుతుందంటే మన కంటికి కనపడకుండా వెళ్ళిపోతుంది అనమాట, ఒక చోటకి వెళ్తుంది అనమాట. అది ఎక్కడికి వెళ్తుందంటే ఒక సర్వర్ దగ్గరికి వెళ్తుంది. ఏదైనా మనం క్లిక్ చేయగల ఏమవుతుందంటే అది మనకు కనపడకుండా రిక్వెస్ట్ మొత్తం కూడా ఎక్కడికి వెళ్తుందంటే ఒక సర్వర్ దగ్గరికి వెళ్తుంది. ఈ సర్వర్ ఏం చేస్తుందంటే ఈ సర్వర్ అనేది చాలా చేస్తుంది అనమాట, చాలా ఇంపార్టెంట్ సర్వర్ అనేది. ఈ సర్వర్ ఏం చేస్తుందంటే చెప్పింది అనమాట, ఒకరితో మాట్లాడిద్ది అనమాట. ఎవరితో మాట్లాడిద్దే డేటాబేస్ అని డేటాబేస్ అనేది మాట్లాడిద్దాం. ఏం మాట్లాడిద్ది అనేది ఒకసారి చూద్దాం. అలానా సుబ్రహ్మణ్యం అనే ఒక యూజరు ఒక వాషింగ్ మిషన్ కొనాలనుకుంటున్నారా అని చెప్పింది అనమాట. యూజర్ ఎవడు? సుబ్రహ్మణ్యం అనే అబ్బాయి కొందాం అనుకుంటున్నాడు అని చెప్పింది అనమాట. ఏం కొందాం అన్నాడు? అని చెప్పింది అనమాట డేటాబేస్ కి. వెంటనే ఈ డేటాబేస్ ఏం చేసిందంటే వాళ్ళ సమాచారము ఇది ఆ యూజర్ మీద ఒక అకౌంట్ క్రియేట్ చేశాను అని చెప్పింది అనమాట. వెంటనే ఈ సర్వర్ వచ్చింది అనమాట. ఆ సర్వర్ ఏం చేసిందంటే ఆ యూజర్ పేరు మీద ఇన్వాయిస్ అంటారు. ఇన్వాయిస్ జనరేట్ చేసేసి వెంటనే ఏం చేస్తుందంటే మన ఫోన్ కు ఒక పాపప్ ని ఇస్తుంది అనమాట. ఇలా ఈ మన కంటికి కనపడకుండా జరిగే ఈ ప్రాసెస్ ని పిలుస్తారు. బ్యాక్ ఎండ్ అంటే మనం ఫోన్ లోపల చూసే భాగాన్ని ఏమంటారంటే ఫ్రంట్ ఎండ్ అంటారు. మనం ఈ ఫోన్ లో ఉన్న చూస్తున్న సమాచారం అంటే ఈ ఫోన్ ఫ్రంట్ ఎండ్ అంటారు. మనకు తెలియకుండా వెనకాల జరిగే ఈ ప్రాసెస్ ఏమంటారంటే బ్యాక్ ఎండ్ అంటారు. బ్యాక్ ఎండ్ అనే వల్ల మనకు రావాలన్నమాట. ఏమేమి ఉంటాయంటే బ్యాక్ ఎండ్ లో సర్వర్, డేటాబేస్, ఈ రెండింటి గురించి తెలుసుకోవడం ద్వారా బ్యాక్ ఎండ్ అనేది మనం నేర్చుకుంటాం అనేది మళ్ళీ ఒక్క ఎగ్జాంపుల్ ద్వారా విన్నాం. అంటే ఒక ఈ కామర్స్ వెబ్సైట్ వెళ్ళాను, ఈ కామర్స్ వెబ్సైట్ లో వల్ల ఏదైనా ఒక ప్రోడక్ట్ ని బై చేద్దాం అనుకున్నాను. కొందామంటే బై అనుకోవాలి కదా, కొందాము అనుకున్నా. వెంటనే నేను ఏం చేస్తాను, క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఏమర్థమైందంటే ఆ ఫోన్ లో నుండి ఒక సమాచారం, ఒక రిక్వెస్ట్ అనేది వెళ్ళింది ఆ ఈ కామర్స్ వెబ్సైట్ కి వెళ్ళింది. ఆ ఈ కామర్స్ వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తారంటే సర్వర్ మెయింటైన్ చేస్తాడు. ఆ సర్వర్ కి మనం కొందాం అనుకుంటే ఒక రిక్వెస్ట్ అనేది సర్వర్ కి వెళ్తుంది. ఆ సర్వర్ అనేది ఏం చేస్తుందంటే ఆ రిక్వెస్ట్ ని ఒక డేటాబేస్ తో డిస్కస్ చేస్తుంది. ఏమని డిస్కస్ చేస్తుంది అంటే, రే పలానా సుబ్రహ్మణ్యం అనే అతను లేదా పలానా కళ్యాణ్ అనే అతను ఈ వాచ్ కొందాం అనుకున్నారా, ఈ సర్ఫ్ ఎక్సెల్ కొందాం అనుకున్నాడు అన్నాడు అనమాట. సర్ఫ్ ఎక్సెల్ కొందామని మా కళ్యాణ్ అనే అబ్బాయి ఏం చేశాడంటే ఆ ఈ కామర్స్ వెబ్సైట్ లోకి వెళ్ళేసి క్లిక్ చేసేసాడు అనమాట. వెంటనే దానికి ఏమైంది అంటే వెంటనే ఆ ఫోన్ లో నుండి ఈ కామర్స్ సర్వర్ దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట. ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్ వెళ్ళింది. ఆ రిక్వెస్ట్ ని ఈ సర్వర్ తీసుకొని ఏం చేసిందంటే డేటాబేస్ తో మాట్లాడింది. అలానే కళ్యాణ్ అనే అతను ఒక నిర్మా అనే వాషింగ్ పౌడర్ సర్ఫ్ ని కొందాము అనుకున్నాడు, అది ఉందా లేదా చెప్పు అని అడిగింది అనమాట. ఆ డేటాబేస్ ఏం చెప్పిందంటే ఈ యూజరా, ఓకే డన్, అయితే ఇతనికి సర్ఫ్ అయితే ఉంది అని చెప్పింది అనమాట. ఎవరికి చెప్పింది? సర్వర్ తో చెప్పింది. ఆ సర్వర్ తో చెప్పగానే ఈ సర్వర్ ఏం చేసిందంటే ఫలానా కళ్యాణ్కి సర్ఫ్, ఓకే డన్, అతని అడ్రస్ ఏంది, అతనికి ఈ అడ్రస్ లోడు ఇది అని మొత్తం కూడా ఏం చేస్తుందంటే రాసుకొని ఒక బిల్ అనేది ఇస్తుంది అనమాట. బిల్లుని ఏమంటారంటే ఇన్వాయిస్. ఆ ఇన్వాయిస్ మొత్తాన్ని రెడీ చేసేసి ఏం చేస్తుందంటే వెంటనే ఫోన్ కి రెస్పాండ్ ఇచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనం ఏం చూస్తామంటే ఫోన్ లో ఒక పాపప్ చూడడం అనేది జరిగింది. అంటే టోటల్ మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ ని కనుక కొనాలి అనుకుంటే మనకి తెలియకుండా ఇంత సమాచారం జరిగింది అనమాట. మన కంటికి కనపడకుండా జరిగే ఈ టోటల్ సమాచారాన్ని ఏమంటారంటే బ్యాక్ ఎండ్ అని పిలుస్తారు. మన కంటితో చూసే సమాచారాన్ని ఏమంటారంటే ఫ్రంట్ ఎండ్ అని పిలుస్తారు. అంటే మన ఫోన్ లో చూసే టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఫ్రంట్ ఎండ్. మన కంటితో చూడకుండా టోటల్ గా జరిగే ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఏమంటారంటే బ్యాక్ ఎండ్ అని పిలుస్తారు అనమాట. అది ఏందో ఇంకొంచెం అర్థం చేసుకోవడానికి చూద్దాం. సో ఒక బ్యాక్ ఎండ్ డెవలపర్ కనుక ఒక బ్యాక్ ఎండ్ లో కనుక ఏముంటుందని చెప్పాను, సర్వర్, డేటాబేస్ ఉంటుంది. అదే సర్వర్ తో మనం మాట్లాడాలి అనుకుంటే కొన్ని లాంగ్వేజెస్ అనేది అవసరం. అంటే సర్వర్ తో మనం ఏం చేయాలన్నా గానీ కొన్ని లాంగ్వేజెస్ అనేది అవసరం. ఆ లాంగ్వేజెస్ ఏం కావాలంటే సర్వర్ తో మనం మాట్లాడాలి. లాంగ్వేజ్ అనగానే చెప్పానమాట, ఏదైనా ఒక పర్టికులర్ స్పెషల్ పని కోసం మనం ఏదైనా ఒక స్పెషల్ పర్పస్ కోసం ఒక మనిషితో మాట్లాడడానికి తెలుగు, హిందీ అనేది ఉంటుంది కదా.
అలానే కంప్యూటర్ తో మనం మాట్లాడాలి అంటే కొన్ని లాంగ్వేజెస్ అవసరం అని చెప్పాం. అదే ఇక్కడ ఏంది, సర్వర్ తో మనం మాట్లాడాలి అంటే కూడా లాంగ్వేజ్ అనేది అవసరం. అది ఏ లాంగ్వేజెస్ కావాలంటే సర్వర్ తో మాట్లాడాలి అంటే పైథాన్, గో, జావా, సి లాంగ్వేజ్, పిహెచ్పి, RabbitMQ, రియాక్ట్ జేఎస్, జావా స్క్రిప్ట్, ఇలాంటి వాటి ద్వారా మనం ఏం చేస్తామంటే సర్వర్ తో మనం మాట్లాడుతూ ఉంటాం. అలానే డేటాబేస్ తో మనం మాట్లాడాలి అంటే మనకి కొన్ని సాఫ్ట్వేర్స్ అనేవి కావాలి. ఆ సాఫ్ట్వేర్స్ ఏ సాఫ్ట్వేర్స్ వాడతామంటే MySQL, PostgreSQL, MariaDB, SQL Lite, DynamoDB, MongoDB, ఎలాస్టిక్ క్యాషీ, కాస్కాండా, RabbitMQ అనే ఇలాంటి సాఫ్ట్వేర్లను ఉపయోగించి మనం డేటాబేస్ అనేది మాట్లాడడం అనేది జరిగింది. కొన్ని సార్లు మనం ఏం చేస్తామంటే డేటాబేస్ లో ఒక్కొక్క ఆఫీస్ లో చేసేటప్పుడు ఒక డేటాబేస్ నన్నా ఒక సాఫ్ట్వేర్ నన్నా యూజ్ చేసి పని చేస్తాం. కొన్ని వాళ్ళు ఏం చేస్తారంటే రెండు డేటాబేసెస్ యూజ్ చేసి చేస్తూ ఉంటారు. యాక్చువల్ గా చెప్పాలంటే ఒక్కొక్క సాఫ్ట్వేర్ కి కొన్ని ఉపయోగాలు ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ అని ఉంటాయి. ఆ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజ్ మన యొక్క ప్రోడక్ట్ కి సంబంధించిన, మన యొక్క ప్రాజెక్ట్ కి సంబంధించిన అడ్వాంటేజెస్ ఆధారంగా మనం ఇక్కడ ఈ డేటాబేస్ లో ఉండే సాఫ్ట్వేర్ ని మనం యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అది ఇక్కడ దాకా మనకు అర్థమైతే చాలు అనమాట. ఓకేనా? ఎక్కడన్నా డౌట్ ఉందా? ఓకే, దీంతో బ్యాక్ ఎండ్ అనేది మనకి అర్థమైపోయింది. నెక్స్ట్ కొన్ని సాఫ్ట్వేర్ వర్డ్స్ లో మనం వాడే కొన్ని టెర్మినాలజీస్ గురించి అర్థం చేసుకుందాం. సో ఇదంతా కూడా అర్థం చేసుకునే ముందర ఈ రోజు చెప్పుకున్న కాన్సెప్ట్స్ ని ఒకసారి సమ్మరైజ్ చేసుకోవడం అనేది చూద్దాం. అదేంటనేది అర్థం కాకపోతే వేరే ఎగ్జాంపుల్స్ ద్వారా వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఏం చెప్పామంటే ఈ రోజు క్లాసెస్ లో డేటా అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేసాం. డేటా అనగానే ఏమని చెప్పానంటే ఒక బ్యాక్ అండ్ డెవలపర్ దేనినైనా ఒక సమాచారాన్ని దాచుకోవడాన్ని ఏమంటారంటే డేటా అని పిలుస్తారు. డేటా అనేది టెక్స్ట్ రూపంలో అయినా ఉండొచ్చు, లేదా ఇమేజ్ రూపంలో అయినా సరే, ఆడియో వీడియో రూపంలో దేనినైనా సరే మన డెవలపర్ దాచుకుంటే దానిని డేటా అని పిలుస్తారు. యాక్చువల్ గా చెప్పాలి అంటే డేటాకి ఒక సైజ్ అనేది ఉంటుంది. ఆ సైజ్ ని దాచుకోవడానికి మనం కొన్ని స్టోరేజ్ డివైసెస్ ని ఉపయోగిస్తాం. డేటాని దాచుకోవడానికి కొన్ని స్టోరేజ్ డివైసెస్ అనేది మనం వాడతాము అనేసి గుర్తుపెట్టుకుంటే చాలు. అదే రియల్ వరల్డ్ సినారియోలో డేటాని కొలవడానికి ఏం చేస్తారంటే వెయిట్ ని కొలవడానికి గ్రాములు, కిలోగ్రాములు అన్నట్లు డేటాని కొలవడానికి మనం వీటిని ఉపయోగిస్తారంటే బిట్స్, బైట్స్ ను ఉపయోగించి కొలుస్తాము అని ఇక్కడ దాకా అర్థమైతే ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చూద్దాం అనుకున్నాను బ్యాక్ ఎండ్ గురించి అర్థం చేసుకోవడానికి. ఏంటిది అంటే ఏదైనా ఒక ఈ కామర్స్ వెబ్సైట్ ని గనక గమనిస్తే దానిలో ఒక ప్రోడక్ట్ ని గనక క్లిక్ చేసి గనక చూస్తే ఆ ప్రోడక్ట్ కి ఏమేమి ఉంటుందంటే ఒక ఇమేజ్ అనేది, ఒక టెక్స్ట్ అనేది ఉంటుంది. ఆ టెక్స్ట్ మొత్తం కూడా ఎంత ఉంటుందంటే 200 బైట్స్ అనేది ఉంటుంది అనమాట. అక్కడే ఆ ప్రోడక్ట్ తాలూకా ఇమేజ్ అనేది మొత్తం కూడా కౌంట్ చేస్తే, మెజర్ చేస్తే ఎంత ఉంటుందంటే 200 KB ఉంటుంది. ఈ ఇమేజ్, ఆ టెక్స్ట్, అక్కడ ఉన్న టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఎంత ఉంటుందని మనం మెజర్ చేస్తే ఎంత ఉంటుందంటే మినిమం 1.5 ఉంటుంది. అంటే అదే ఈ కామర్స్ వెబ్సైట్ ని కనుక మనం గమనించామనుకో ఒక ప్రోడక్టే ఉండదు కదా, అక్కడ ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి అంటే ఒక అమెజాన్ అనే ఒక దాంట్లో కనుక మనం గమనిస్తే 350 మిలియన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అయి ఉంటాయి అన్నమాట. అన్ని ప్రోడక్ట్స్ కావాలంటే ఎంత డేటా కావాలి అంటే 10,000 GBs ఆఫ్ డేటా అనేది అవసరం. యాక్చువల్ గా చెప్పాలి అంటే ఒక బ్యాక్ అండ్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే ఒక అమెజాన్ అనేవాడు తన యొక్క వెబ్సైట్ మొత్తాన్ని క్రియేట్ చేసుకోవాలంటే వాడికి ఎంత డేటా కావాలి అంటే 10,000 GB ఆఫ్ డేటా అనేది కావాలి అని అనుకున్నాను. యాక్చువల్ గా చెప్పాలంటే మనం ఏం చేస్తాం అంటే మనం మొబైల్స్ లోపల అమెజాన్ అనే వెబ్సైట్ ను ఉపయోగించి అమెజాన్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది అనమాట. సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, ఈ సాఫ్ట్వేర్ మనం రోజు వాడుతూ ఉంటాం. ఏదో బట్టలు కొనడానికో, సర్ఫులు కొనడానికో, ఇంకో దానికో వాడుతూ ఉంటాం. అలానే ఫ్లిప్కార్ట్ అనేది క్రియేట్ చేయాలంటే దాంట్లో కూడా చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, అది దాంట్లో కూడా ఎంత డేటా వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే 10,000+ GB కావాలి. అలానే మింత్రా, అలా రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా ఈ కామర్స్. కానీ మన ఫోన్ అనేది మెమరీ గనక చూస్తే మన ఫోన్ లో ఎంత డేటా ఇద్దంటే మహా అయితే 64 GB అనేదో లేకపోతే 128 GB పట్టిద్ది.
కానీ మన ఫోన్ లో ఏం చేస్తున్నాము, ఈ రెండింటి కూడా వాడతాం. ఈ రెండు వాడుతున్నామంటే మన ఫోన్ లో ఎంత ఉండాలి, అబ్బో 20,000 డేటా కంటే ఎక్కువ ఉండాలి. కానీ అంత డేటా మన ఫోన్ లో లేదు కదా. కానీ వీటిని ఎలా వాడుతున్నామని ఒక క్వశ్చన్ వచ్చింది. ఎలా వచ్చింది అంటే, ఈ యొక్క టోటల్ డేటా మొత్తం కూడా మన ఫోన్ లో అస్సలు ఉండదు. వీళ్ళు మన ఫోన్ లో అసలు ఉంచరు నాన్న, అలా ఉంచరని అర్థమైంది. అంటే ఎక్కడ ఉంచుతారు అంటే, ఈ డేటా మొత్తాన్ని కూడా వాళ్ళు వేరే చోట ఉంచుతారనమాట. అదే దానిని ఏమంటారంటే డేటా బేస్ అని పిలుస్తారు. అంటే ఒక మన ఈ కామర్స్ వెబ్సైట్ లో అవైలబుల్ అయ్యే టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మన ఫోన్ లోకి డౌన్లోడ్ చేసుకుంటున్న ఫోన్ లోకి రాదు. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ప్రోడక్ట్స్ తాలూకు ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఎక్కడ ఉంటుంది అంటే ఒక డేటా బేస్ లో భద్రపరుస్తారు అనేసి నాకు అర్థమైపోయింది. అంటే ఇప్పుడు ఒక క్లారిటీలోకి వచ్చాను. ఇలా భద్రపరిచే ప్రాసెస్ ఏమంటారంటే బ్యాక్ అండ్ టెక్నాలజీ ద్వారా అర్థం చేసుకుంటాం. ఎగ్జాంపుల్ లైక్ దట్. అక్కడ డేటా బేస్ గురించి చెప్పుకున్నాం. ఇక్కడ దాకా అర్థమైందా డేటా బేస్ అంటే ఏందో? అసలు డేటా బేస్ అంటే ఏంది, అసలు సాఫ్ట్వేర్ భాషలు అనేది తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. డేటా బేస్ అంటే ఏంటంటే నాన్న, డేటాతో డీల్ చేయడాన్ని ఏమంటారంటే డేటా బేస్ అనేది వాడతాం అనమాట. డేటాతో డీల్ చేయడానికి మనం డేటా బేస్ ని వాడతాం. డేటాతో డీల్ చేయడం అంటే ఏం చేస్తారు, చేస్తారు, ఆర్గనైజ్ చేస్తాం డేటాబేస్ లో, ఇంకా ఏం చేస్తాం నాన్న, యాక్సెస్ చేస్తాం, అలానే చేస్తాం అనమాట. స్టోర్ చేయడం అంటే ఏంది, ఒక ప్రోడక్ట్ తాలూకా సమాచారాన్ని ఉంచడాన్ని స్టోర్ అంటారు. అలానే ఆర్గనైజ్ అంటే ఏంది, ఒక ప్రోడక్ట్ తాలూకు సమాచారాలు ఉంటాయి కదా, ల్యాప్టాప్లన్నీ ఒక చోట ఇన్ఫర్మేషన్ వెతకాలంటే చాలా కష్టం లేకుండా ఈజీగా చేసుకుంటున్నాను. ల్యాప్టాప్లన్నీ ఒక చోట, మొబైల్ ఫోన్స్ అన్ని ఒక చోట, కెమెరాస్ అన్ని ఒక చోట, వాషింగ్ మిషన్స్ అన్ని ఒక చోట, అలా అన్నిటిని కేటగిరీగా విడగొట్టడాన్ని ఏమంటారంటే ఆర్గనైజ్ చేయడం అంటారు. అని యాక్సెస్ చేయడం అంటే ఆ ప్రొడక్ట్ సైజ్ ఎంత, అది ఇన్ స్టాక్ లో ఉందా, అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉందా అనేది చెప్పడాన్ని ఏమంటారంటే యాక్సెస్ చేయడం అని పిలుస్తారు. అలానే అప్డేట్ చేయడం అంటే ఏంటంటే మనం రోజు కూడా ఏం చేస్తామంటే ప్రోడక్ట్స్ ని అమ్ముతా ఉంటారనమాట. ఆ ప్రోడక్ట్ ఏంటంటే దాని యొక్క సమాచారం మొత్తం కూడా లాస్ అయిపోయింది. వేరే ప్రోడక్ట్ రాగానే ఏమైంది, వెంటనే అక్కడ దాచుకోవాలి. అంటే అమ్మిన ప్రోడక్ట్ తీసేసి వచ్చిన ప్రోడక్ట్ ని దాచుకోవడం అనేది కంటిన్యూస్ గా మన వాళ్ళు ఏం చేస్తారు, డేటాబేస్ లో అప్డేట్ చేస్తూ ఉంటారు. కొత్త ప్రోడక్ట్ రాగానే దాని సమాచారము, పోయిన ప్రోడక్ట్ తీసేసాము, ఇలాంటివన్నీ కూడా డేటాబేస్ ని ఉపయోగించి చేస్తారు. అందుకని డేటాబేస్ తో మనం ఏం చేస్తామంటే ఇలాంటివన్నీ చేస్తారనమాట. ఓకే, అంతవరకు అర్థమైందా? అలాంటి డేటాబేస్ లో ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం అనుకుంటే మనకి ఏమేమి ఉంటాయి, MySQL అని, పోస్ట్ గ్రే SQL అని, మరియా DB అని, SQLite అని, డైనమో DB, మ్యాంగో DB, ఇలా కొన్ని రకాల డేటాబేస్ సంబంధించిన సాఫ్ట్వేర్లు అనేవి ఉంటాయి అనేది నాకు అర్థమైంది. సాఫ్ట్వేర్ ఇంకొక బ్యాక్ ఎండ్ అంటే ఏందనేది మరొక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఏంటిది అంటే, నేను ఒక ఫ్లిప్కార్ట్ అనే ఒక వెబ్సైట్ లోకి వెళ్ళాను. అక్కడ నాకు బాగా ఏం నచ్చిందంటే ఒక బ్రష్ నచ్చింది. ఆ బ్రష్ కొనాలి అనుకున్నాను. ఆ కొందాం అనుకోగానే నేను ఏం చేశానంటే ఆ బ్రష్ దగ్గరికి వెళ్ళి బై నౌ అనే ఆప్షన్ ఉంది, ఆ బై నౌ అనేది క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే నాకు ఏమర్థమైందంటే నేను కొనాలి అనుకుంటున్నాను అనేది అర్థమైనట్లేనా. ఈ కొనాలి అనుకున్నప్పుడు ఏం జరిగింది అంటే దీనిలో నుండి ఒక రిక్వెస్ట్ అనేది వెళ్తుంది అనమాట. ఎక్కడికి వెళ్తుంది అంటే సర్వర్ అనే దాని దగ్గరికి వెళ్తుంది అనమాట. సర్వర్ అనే దాని దగ్గరికి వెళ్తుంది. ఈ సర్వర్ అనేది ఏం చేస్తుందంటే వెంటనే ఏం మాట్లాడదు అనమాట. వెంటనే ఏం చేస్తుందంటే డేటాబేస్ తో మాట్లాడిద్ది. డేటాబేస్ అనే ఒక దాన్ని అటాచ్ చేసుకొని ఉంటుంది అనమాట సర్వర్ కి. ఏం చేసిందంటే, ఒరే డేటాబేసు పలానా యూజర్ రా, దీన్ని కొనాలనుకుంటున్నాడు, ఇది మన దగ్గర ఉందా లేదా చెప్పురా, దాని యొక్క సమాచారం అనేసి అడిగిద్ది అనమాట. వెంటనే ఆ డేటాబేస్ ఏం చేసిద్దంటే ఓకే డన్, నేను నోట్ చేసుకుంటున్నానులే, వీడిదంతా కూడా వీడికి ఉంది, వీడికి ఇచ్చేసే, వీడి మంచివాడు, వీడికి ఇచ్చేసే అని చెప్పిద్ది అనమాట. అని చెప్పగానే ఈ సర్వర్ ఏం చేస్తుందంటే ఓకే డన్, యూజర్ కి దీని ప్రైస్ ఎంత, ఈ ప్రోడక్ట్ ఇన్ని రోజుల్లో వచ్చింది, ఇన్ని రోజుల్లో మేము డెలివరీ చేస్తాము అనేసి టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఒక ఇన్వాయిస్ రూపంలో జనరేట్ చేసి వెంటనే దాన్ని ఏం చేస్తుందంటే మొబైల్ కి సెండ్ చేస్తుంది అనమాట. అంటే మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ ని ఏం జరిగింది అంటే ఇంత ప్రాసెస్ జరిగిద్ది. మనం ఫోన్ లో చూసే ఆ టోటల్ లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఫోన్ పిక్ ఉంది చూడు, ఆ ఫోన్ లో మనం మొత్తం సమాచారం అంతా చూస్తాం. ఆ ఫోన్ లో జరిగే మనం చూసే మొత్తాన్ని ఏమంటారంటే బ్యాక్ అండ్ టెక్నాలజీస్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ద్వారా చూస్తాం. మన ఫోన్ డేటాబేస్ అనేది ఈ రెండిట్లో జరిగే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎట్లా జరిగిద్ది అంటే బ్యాక్
టెక్నాలజీస్ ని యూజ్ చేసేసి జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే అంటే అప్పుడు నాకు అర్థమైంది బ్యాక్ అండ్ ఎలా జరుగుతుంది, ఒక ప్రోడక్ట్ తాలూకు సమాచారం ఎలా జరుగుతుందని ఇలా జరుగుతుందని నాకు అర్థమైపోయింది. ఓకే, అంతవరకు మనం గుర్తు పెట్టుకుంటే చాలు. ఓకే, డన్. అలానే మనం తర్వాత ఏం చెప్పుకున్నాము, ఒక బ్రౌజర్ తో మాట్లాడాలి అంటే మనం ఏం చెప్పాము, ఒక బ్రౌజర్ తో మాట్లాడాలి అంటే మనం దేన్ని తెలుసుకుంటామని చెప్పాము, HTML, CSS, జావా స్క్రిప్ట్ ను ఉపయోగించి మనం బ్రౌజర్ తో మాట్లాడాలని చెప్పాము అనమాట. మనం మాట్లాడాలి కొన్ని లాంగ్వేజెస్ కావాలి కదా. ఏ లాంగ్వేజెస్ ని వాడతామంటే పైథాన్, జావా, C++ ఇలాంటి లాంగ్వేజెస్ ని వాడి సర్వర్ తో మనం మాట్లాడుతూ ఉంటాం. అలానే డేటాబేస్ తో మన డేటాబేస్ లో ఈ సమాచారం మొత్తం దాచుకోవాలంటే మనం ఏం చేస్తామంటే కొన్ని సాఫ్ట్వేర్లు అనే వాటిని యూజ్ చేస్తాం. ఆ సాఫ్ట్వేర్స్ ఏంటి అంటే ఎక్కువగా ఫేమస్ గా వాడేది MySQL, PostgreSQL, మ్యాంగో డిబి, ఇలాంటి డైనమో డిబి, ఈ నాలుగిటిని ఏం చేస్తారంటే ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఓకేనా, ఇక్కడ దాకా అర్థమైతే చాలు అనమాట. ఓకేనా, అర్థమైంది అని అనుకుంటున్నాను. ఓకే, డన్. ఏమన్నా డౌట్స్? ఎనీ డౌట్? ఓకే, గుడ్. అది తెలియకపోతే మనం నెక్స్ట్ చెప్పుకునే క్లాసెస్ ఏవి కూడా మనకి అర్థం కావన్నమాట. కొంచెం ఈజీగా అర్థం చేసుకోవడానికి, యాక్సలరేటెడ్ గా వెళ్ళడానికి ఈ సమాచారం ఇంత స్లోగా తెలుసుకుంటే చాలు అనమాట. ఫర్దర్ క్లాస్ లో వెళ్ళినప్పుడు ఇంకొంచెం డెప్త్ గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇంకొక 2 టాపిక్స్ తో టుడే క్లాస్ అనేది ఫినిష్ చేస్తాను. అదేంటిది, యూజర్ ఇంటర్ఫేస్ అంటారు సాఫ్ట్వేర్ లో. ఏం చేస్తున్నారు అంటే నేను ఈ ఇది యూఐ అంటే ఏంటి అంటే యూఐ అంటే ఏమంటారంటే యూజర్ ఇంటర్ఫేస్ అని పిలుస్తారు. అంటే మనం ఒక హ్యూమన్ కంటితో చూసే ఆ భాగాన్ని ఏమంటారంటే యూఐ అని పిలుస్తారు. కంటితో ఏం చూస్తానా, ఒక వెబ్ బ్రౌజర్ ని చూస్తాం. ఆ వెబ్ బ్రౌజర్ ని మనిషి చూడగల భాగాన్ని ఏమంటారంటే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ అంటారు. అంటే మనం ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ ద్వారా చూసే ప్రతి కూడా ఏమంటారంటే యూజర్ ఇంటర్ఫేస్ అని పిలుస్తారు. ఒక మనిషి కంప్యూటర్ తో మాట్లాడడాన్ని ఏమంటారంటే యూజర్ ఇంటర్ఫేస్ అని పిలుస్తారు. వాట్సాప్ ని క్లిక్ చేయాలి, ఏం చేస్తాం, చేతిని తీసుకెళ్లి వాట్సాప్ ని క్లిక్ చేస్తాం కదా. ఇలా చేయడాన్ని ఏమంటారంటే యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. అంటే మన ఫోనులో మనం చూసే ప్రతి భాగాన్ని కూడా ఏమంటారంటే సాఫ్ట్వేర్ భాషలో యూజర్ ఇంటర్ఫేస్ అని పిలుస్తారు. అక్కడ దాకా అర్థమైతే చాలు అనమాట. మిగతాదంతా కూడా యూఐ గురించి ఇంకొంచెం డీప్ గా ఫర్దర్ క్లాస్ లో విధాం. ఓకే, నెక్స్ట్ ఏపీఐ అంటారు అన్నమాట. ఏపీఐ అనేది చాలా ఇంపార్టెంట్. ఏపీఐ అంటే ఏమంటారంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ అని పిలుస్తారన్నమాట. అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ అంటారన్నమాట. ఏపీఐ అంటారు. మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ బ్రదర్స్ కానీ మీ ఇంకా ఎవరన్నా మీ ఇంటి దగ్గర ఎవరన్నా ఉన్నారనుకో, ఏం చేస్తున్నారంటే రెస్ట్ ఏపీఐని ఏపీఐ వర్క్ చేస్తున్నారా, రెస్ట్ ఏపీఐ, గిట్ ల్యాబ్ ఏపీఐ, రకరకాల పేర్లు చెప్తా ఉంటారు అనమాట. ఏపీఐస్ అంటా ఉంటారు. ఏంటిది ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ అంటారు. మనం జనరల్ గా ఇందాక ఎగ్జాంపుల్ లో చెప్పాం, మనిషి కంప్యూటర్ తో మాట్లాడడాన్ని ఏమంటారని చెప్పాను నాన్న, యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. అదే కంప్యూటర్ తో మాట్లాడడాన్ని ఏమంటారంటే ఏపీఐ అని పిలుస్తారన్నమాట. కంప్యూటర్ తో మాట్లాడడాన్ని ఏమంటారంటే ఏమని పిలుస్తారు, ఏపీఐస్ అంటారు. అంటే ఏదో ఒక్కసారి విందాం. మామూలుగా మనకి ఏమేమి ఉంటాయి అని చెప్పాను, క్లయింట్ సర్వర్ అనేవి ఉంటాయి. క్లయింట్ సర్వర్ తో మాట్లాడడం కోసం వాళ్ళు వాడే లాంగ్వేజ్ ని ఏమంటారంటే ఏపీఐస్ ద్వారా సర్వర్ తో క్లయింట్ మాట్లాడుతుంది అనమాట. జనరల్ మనం ఈ పదం ఏందో నెక్స్ట్ క్లాసెస్ లో విందాం. అంటే ఏపీఐ అంటే ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. ఒక కంప్యూటర్ అనదర్ కంప్యూటర్ తో మాట్లాడడానికి వాళ్ళు వాడే భాషను ఏమంటారంటే ఏపీఐస్ అని పిలుస్తారు. ఒక హ్యూమన్ కంప్యూటర్ తో మాట్లాడడాన్ని ఏమంటారంటే యూజర్ ఇంటర్ఫేస్ అంటారు అనేసి గుర్తు పెట్టుకుంటే చాలు అనమాట. ఎక్కడన్నా డౌట్ ఉందా? ఓకే, గుడ్. అండ్ లాస్ట్ వన్, ఇప్పుడు దాకా నేను చెప్పిన టోటల్ మొత్తం కూడా ఎండ్ ఆఫ్ ద క్లాస్ లోకి వెళ్ళిపోయాను అనమాట. బ్యాక్ ఎండ్ వర్సెస్ ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటిది, బ్యాక్ ఎండ్ అంటే ఏంటిది అనేది ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫ్రంట్ ఎండ్ ఏమవుతుంది చూడనా, మన కంటితో చూసే ఆ వెబ్ పేజీని, ఆ బ్రౌజర్ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ ఏమంటారంటే ఫ్రంట్ ఎండ్ అని పిలుస్తారు. ఇది మనం చేయాలి అంటే ఏం చేస్తాము, HTML, CSS, జావా స్క్రిప్ట్, రియాక్ట్ JS ఇలాంటి టెక్నాలజీస్ యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఫ్రంట్ ఎండ్
ఫ్రంట్ ఎండ్ ని డెవలప్ చేయడం అనేది జరిగింది. అంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేయడం అంటే ఏంది, మనం చూసేది యూజర్ ఇంటర్ఫేస్. కస్టమర్ ఎవరైతే మనిషి కంప్యూటర్ లో కనపడే భాగాన్ని చూస్తాడో మొత్తం ఏంటంటే ఫ్రంట్ అని పిలుస్తారు. ఎవరైనా సరే కంప్యూటర్ తో చూడకుండా ఉండేది గనక జరిగితే దాన్ని ఏమంటాడంటే ఆ పనిని బ్యాక్ ఎండ్ అని పిలుస్తారు. ఒక మనిషి కంప్యూటర్ లో జరిగే భాగాన్ని చూస్తే దాన్ని ఫ్రంట్ ఎండ్ అంటారు. అదే మనిషి కంప్యూటర్ లో జరిగే భాగాన్ని చూడలేకపోతే దాన్ని ఏమంటారంటే బ్యాక్ ఎండ్ వర్క్ అని పిలుస్తారు. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ చేయాలి అంటే మనం వేటిని వాడతారంటే HTML, CSS, జావా స్క్రిప్ట్, రియాక్ట్ ఈ టెక్నాలజీస్ ని వాడి, ఇలాంటి లాంగ్వేజెస్ ని వాడి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ని అంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ తన యొక్క వెబ్ బ్రౌజర్స్ అనే వాటిని క్రియేట్ చేస్తారు. అదే బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అయితే ఏం చేస్తారంటే సర్వర్ డేటాబేస్ వాటిని ఉపయోగించి ఏం చేస్తారంటే తన యొక్క వర్క్ అనేది చేస్తారు. అలాంటి వాటి కోసం ఏం చేస్తారని చెప్పాను, సర్వర్ కోసం అయితే పైథాన్, జావా అనే వాడతారు. అలానే డేటాబేస్ కోసం అయితే కొన్ని సాఫ్ట్వేర్స్ వాడతారు. MySQL, MongoDB, MariaDB ఇలాంటి వాటిని ఉపయోగించి బ్యాక్ అండ్ వర్క్ అనేది చేస్తారు అని ఇంతవరకు గుర్తు పెట్టుకుంటే చాలు. ఇంకెక్కడన్నా డౌట్ ఉందా టుడే క్లాస్ లో? హలో, ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఏమన్నా డౌట్స్ ఉంటే డిస్కస్ చేసుకుందాం, లేదు అంటే నెక్స్ట్ క్లాసెస్ లో అనేది మనం డిస్కస్ చేసుకోవడం అనేది అవుతుంది అనమాట. ఓకేనా? ఓకేనా, బాయ్.